అందరికీ నమస్కారములు. నా పేరు కె సుధాకర్ రెడ్డి, మాది పుంగనూరు. ఈ జమీందారు ప్యాలెస్ 500 సంవత్సరాల చరిత్ర కలిగినది. 1565లో తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత సామంతరాజులు కోలారు తమ్మేగౌడు ఈ ప్యాలెస్కి మూలపురుషుడు, ఈ జమీందారీ ప్యాలెస్కి. అక్కడి నుంచి ఈ ముస్లిం దండయాత్రల్లో కోలార్ సంస్థానం నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ జమీందారు వంశస్థులు ఇక్కడ ప్యాలెస్ని నిర్మించడం జరిగింది. ఆ ప్యాలెస్లో ఈ ప్రాంతమంతా వ్యాపించి ఉండేది. మైసూరులో ఎట్లా దసరా శరవన్నవరాత్రులు జరుపుతారో అదేవిధంగా ఇక్కడ వెండి సింహాసనం పైన జమీందారు ఉంటూ శరవన్నవరాత్రులు 9 రోజులు వైభవంగా జరిగేవి. బ్రిటిష్ 450 గంగా జాతరలో ఇక్కడ జరిగినాయి. ఇప్పటికే బ్రిటిషు పరిపాలనలో కూడా బ్రిటిషులకు సామంతులుగా వీరు స్వతంత్రం వరకు పరిపాలించినారు. లాస్ట్ జమీందారు ఈ ప్యాలెస్లో పరిపాలన చేసిన ఆయన శంకర్రాయలు అని. వీళ్ళు ఎన్నో చెరువులు, పెద్ద పెద్ద చెరువులు, రిజర్వాయర్లు అంత చెరువులు కట్టించినారు. శంకర్రాయలపేట చెరువు అనేది కూడా ఇక్కడ 15 కిలోమీటర్లో ఉంటుంది. గొప్పగా పరిపాలన చేసిన జమీందారీ సంస్థానము మా పొంగునూరు సంస్థానం. ఈ కోట ఆవరణలో ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ గుడి కోట పక్కలోనే ఉంటుంది, కోట ఆవరణలోనే ఉంటుంది. ఈ గంగమ్మ ఇక్కడ వెలయటానికి ఒక కథనం అనేది మనకు తెలుస్తూ ఉంది. పుంగనూరు జమీందారు ఒకప్పుడు కోలారు జిల్లా సుగుటూరులో పరిపాలన చేసేవారు. అక్కడంతా ముస్లిం దండయాత్రల వల్ల రాజ్యం అంతా ముస్లిం పరమైన తర్వాత పన్నులు కట్టుతూ సామంతరాజులైనారు. కానీ కొన్ని ప్రత్యేకమైన కరువు కాటకాలు వచ్చిన తర్వాత ఆయన పన్నులు కట్టలేని పరిస్థితిలో ఆయన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ముస్లిం ప్రభుత్వాలు నిర్ణయించినాయి. అప్పుడు వాళ్ళ యొక్క దండన చేస్తారని భయపడి బారా పిల్లలతో రహస్యంగా ఆయన సుగుటూరు నుంచి తూర్పు భాగానికి ఎద్దుల బండ్లో వాళ్ళ ఇంటి ఇలవేలిపోయినటువంటి ఉత్సవ విగ్రహంలాగా ఉండేటువంటి గంగమ్మ తల్లి, ఆ గంగమ్మ తల్లిని పెట్టుకొని బండ్లో వస్తూ ఉన్నప్పుడు ఈ చోటుకు వచ్చిన తర్వాత గట్టిగా వర్షాలు పడి ఉరుములు మెరుపులతో ఒక వర్షం వచ్చి పిడుగుపాటుకు గురయ్యి బండి పగిలిపోతుంది. బండిలో ఉండే వాళ్ళంతా కింద పడిపోతే విగ్రహం కూడా కింద పడి ఒక గుంతలాగా ఏర్పడింది. చూపిస్తుంది. లోపల ఉంటుంది గంగమ్మ, పైన ఉండదు, లోపల అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆయన బయలుదేరేటప్పుడు ఆ నైట్లో కళ్ళలో కనిపించి, నువ్వు భయపడద్దు, ముస్లింలకు భయపడి నువ్వు ముస్లిం రాజులకు భయపడద్దు, నువ్వు నన్ను తీసుకొని తూర్పు వైపు పో, నేను ఒక చోట నిలుస్తాను, నేను ఎక్కడైతే నిలుస్తానో అదే నీకు మళ్ళీ రాజ సంస్థానం అవుతుంది అని చెప్పి ఆ స్వప్నంలో కనిపించిన దానికి ధైర్యం చేసి ఆయన వచ్చేస్తాడు తప్పించుకొని. ఈ విధంగా ఇదైనప్పుడు ఇక్కడ పరిపాలన అప్పట్లో ఏకిల దొరలు పరిపాలన చేస్తూ ఉన్న వాళ్ళు, ఆయనకి స్త్రీ సంతానమే ఉంది కానీ పురుష సంతానం లేదు. ఆయన ఎవరో ఈ విధంగా అయినారని చూస్తే ఈయన వచ్చి సుగుటూరు సంస్థానాధీశుడు. ఈయనకు తెలుసు ఏకిల దొరకి. సరే, ఆయన్ని సముచితంగా గౌరవించి మీ దుస్థితి నాకు తెలుసు, మీరు పని చేయండి, నాకు పుత్ర సంతానం లేదు కాబట్టి మా కూతురుని మీరు పెళ్లి చేసుకో, నాకు అల్లుడయ్యి ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేసుకో అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత అట్లా ఇక్కడ ఈ జమీందారికి రాజ్యం ఏర్పడింది. ఆ ఏకుల ద్వారా కూతురుని చేసుకోవడం వల్ల రాజ్యం ఏర్పడింది. ఆ గంగమ్మ తల్లి ఎప్పుడైతే అక్కడ పడి పిడుగుపాటు గోయి పడి ఆడ నిలిచిందో ఇప్పటికీ తగ్గులోనే ఉంటుంది. గంగమ్మ దర్శనం మనం చేసుకోవాలంటే ఒక 4 మెట్లు కిందకి దిగి భూమిలోకి దిగి దర్శనం చేసుకోవాలి. ఈ జమీందారులు వారసులు ఇప్పుడు బెంగళూరులో వ్యాపారవేత్తలుగా స్థిరపడినారు. ప్రతి గంగ జాతరకి వాళ్ళు వచ్చి గంగమ్మని ప్యాలెస్లో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఆమెకుండే ఆభరణాలంతా పెట్టేసి జాతరని ప్రారంభిస్తారు. జాతర ముగించేటప్పటికి కూడా కొలువు ముగించుకొని అమ్మవారిని సముచితంగా పూజ చేసి భక్తి శ్రద్ధలతో తీసుకుపోయి ప్యాలెస్లో పెట్టేస్తారు. ఇది 450 సంవత్సరాలుగా జరుగుతూ ఉందని బ్రిటిష్ మాన్యువల్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఈ కోట చరిత్ర. ఇక్కడ జరిగే గంగా జాతరకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా జనాలు లక్షలాదిగా వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంగా అయింది.
గంగ జాతర సమయంలోనే కాకుండా ఇక్కడ గంగమ్మని వెలవెల్ల దర్శనం చేసుకుంటూ ఉంటారు. పక్కనే బోయకొండ అనే ఒక కొండపైన వెలిసిన గంగమ్మను దర్శనం చేసుకునేకి వచ్చేటువంటి భక్తాదులంతా కూడా ఈ ప్యాలెస్లోకి వచ్చి ఇక్కడ గంగమ్మకు పూజ చేసుకున్న తర్వాతనే అక్కడికి దర్శనార్థం పోతూ ఉంటారు. ఈ బోయకొండ గంగమ్మ, కాణిపాకము, తిరుపతి, తిరుమల సందర్శకులంతా ఖచ్చితంగా ఈ పుంగనూరుకు వచ్చి ఈ ప్యాలెస్లో ఉండే గంగమ్మను కూడా దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు.